ఎప్పుడు పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై దాడి చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నట్టుండి పొగడ్తల దండకం అందుకున్నారు. అది కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. అసలు సాయిరెడ్డి పవన్ గురించి ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ఒక రకంగా చెప్పాలనంటే వాళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతాడేమోనని నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏపీ ప్రభుత్వ ఎన్డీఏ లీడర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీ లాంటి రాష్ట్రానికి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడని ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ కు జాతీయ స్థాయిలో ఉన్న ప్రజాదరణ, వయసు రీత్యా ఇది తన అభిప్రాయం అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇప్పటి వరకు జనసేనాన్ని టార్గెట్ చేస్తూ ఆయనపై రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకోవడంపై నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదైనా రాజకీయ ఎత్తుగడ ఉందా, లేక చంద్రబాబును అనడం కోసం పవన్ పట్ల పాజిటివ్గా మాట్లాడారా, లేదంటే నిజంగానే ఎంపీ విజయసాయిరెడ్డికి పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల నమ్మకం ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే రకరకాల ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. కానీ సాయిరెడ్డి పవన్పై ప్రశంసలు కురిపించడం మాత్రం కొంతమంది వైసీపీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. మరి దీనిపై ఆ పార్టీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.